అందరికీ భోగి పండుగ శుభాకాంక్షలండి. భోగి రోజు ఇలాగ మేము సద్ద రొట్టెలు చేస్తామన్నమాట. గుమ్మడికాయ కర్రీ చేస్తాము. ఆ రోజు గుమ్మడికాయ హల్వా కూడా చేస్తామన్నమాట. దీంట్లోకి చిక్కుడుకాయల కర్రీ, సద్దపిండిలోకి వేడి నీళ్ళు పోసి సేమ్ మన జొన్న రొట్టెలాగే అండి ఇలాగ పల్చగా తట్టుకోవాలన్నమాట. ఈరోజు ఖచ్చితంగా నువ్వులు మన ఆహారంలో తీసుకోవాలి. అలాగే వాటిని తలపైన పెట్టుకొని స్నానం చేసేటప్పుడు కూడా చేయాలన్నమాట. ఇలాగా సద్ద రొట్టెలు చేసుకున్నాము. ఇది లైట్గా కలర్ మారుతుందన్నమాట, మనకు తెలుస్తుంది అయిందని. అప్పుడు మనము ఇలాగా ఒక పల్చని క్లాత్ తీసుకొని వాటర్లో డిప్ చేసి దానిపైన తుడవాలి. ఇంకా తర్వాత అది వాటర్ అంతా అబ్జర్వ్ చేసుకున్న తర్వాత తిప్పేయాలన్నమాట. ఇలాగ 2 పెన్నాలు పెట్టి వేసుకున్న ఇదే చిక్కుడుకాయల కర్రీ. ఈ 2 కాంబినేషన్ చాలా సూపర్గా ఉంటుంది.